నెల్లూరు జిల్లా తీరంలో తమిళనాడు మెకనైజ్డ్ బోట్లు కలకలం రేపుతున్నాయి. దీంతో మరోసారి స్థానిక మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. గోవిందపల్లి పాలెం, శ్రీనివాసపురం సముద్ర జలాల్లో అక్రమంగా ప్రవేశించి భారీ ఎత్తున చేపల వేట సాగిస్తున్నారు. మత్స్యశాఖ, మెరైన్ పోలీసులు తీర ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేస్తున్నా తమిళనాడు మెకనైజ్డ్ బోట్ల చొరబాట్లు మాత్రం ఆగటం లేదు. బోట్ల చొరబాటుపై చర్యలు తీసుకోవాలని స్థానిక మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ నరేష్ జరుగుతున్నారు. నరేష్, ఎన్నిసార్లు అక్కడ ఎంత గస్తీ ఉన్నా ఎలా వాళ్ళు చొరబడుతున్నారు? అసలు ఏం చెప్తున్నారు మత్స్యకారులు, ఏం చెప్తున్నారు, అధికారులు ఏం చెప్తున్నారు? రైట్, తరచూ ఇదే వివాదం జాలర్లు చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తీసుకువస్తుంది. ఇటీవల కాలంలో మనం చూస్తే ఇటు తమిళనాడు బోట్ల వ్యవహారం ఆంధ్రప్రదేశ్ లో ఇటు రాజకీయ రంగు పులుముతున్న నేపథ్యంలో దాదాపు ఈ విషయంపై నెల్లూరు జిల్లాకి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వచ్చారు. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఇక్కడ ప్రధానంగా కూడా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి మత్స్య సంపదను ఇటు అక్రమంగా కూడా తమిళనాడుకు సంబంధించినటువంటి కడలూరు అయ్యొచ్చు, పాండిచ్చేరికి సంబంధించి తమిళనాడు మెకనైజ్డ్ బోట్లు, అంటే ఇక్కడ మనకున్నటువంటి మరబోట్లు చిన్నపాటి సైతం జీవనం కోసం వీళ్ళు సముద్ర వేటకు వెళ్తారు. ఇక్కడ ఉన్నటువంటి సంపదను తీసుకొచ్చుకొని కలిగించినటువంటి జాలర్లు ఇక్కడ ప్రధానంగా మత్స్యకారులు, తమిళనాడుకు సంబంధించినటువంటి మత్స్యకారులు అక్రమంగా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు రావడంతోనే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి మత్స్య సంపద అంతా కూడా దోచుకు వెళ్తున్నారు. దీని మీద ప్రభుత్వం ఎంత సీరియస్ తీసుకున్నప్పుడు కూడా ఎక్కడ ఎలాంటి కొంచెం భయం కూడా ఇటు అక్రమంగా చొరబడుతున్నటువంటి తమిళనాడుకు సంబంధించిన జాలర్లకు లేకపోవడం అనేది హాస్యాస్పదంగా కనపడుతోంది. ఇటీవల కాలంలో నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకించి కూడా ఆంధ్రప్రదేశ్ కు 20 మెకనైజ్డ్ బోర్డులు ఇస్తాం, గస్తీని పెంచుతాం, మెరైన్ పోలీసులు పెంచుతాం, మత్స్యకారులు అందరూ కూడా అండగా మేము ఉంటామని చెప్పినప్పటికి కూడా ఇప్పటి వరకు కూడా ఇటు మత్స్యశాఖ అయ్యుండొచ్చు, మెరైన్ పోలీసులు కూడా గస్తీ ఉన్నప్పటికీ ఈ రోజు ప్రధానంగా నెల్లూరు జిల్లా గూడూరుకు సంబంధించి మనం చూస్తే కొత్తపట్నం పంచాయతీలో ఇటు అనేక ప్రాంతాల్లో కూడా అనేక గ్రామాలు, శ్రీనివాసపురం అయ్యుండొచ్చు, మరికొన్ని గ్రామాల్లో ఉన్నటువంటి మత్స్యకారులు భయాందోళనకు గురి చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మెకనైజ్డ్ బోర్డులు వాళ్ళు వచ్చినప్పుడు దాదాపు అందులో 30-40 మంది మత్స్యకారులు ఉంటారు. దాదాపు ఆ మత్స్యకారులంతా కూడా వాళ్ళకు ఉన్నటువంటి రాడ్స్ అయ్యుండొచ్చు, కర్రలు అయ్యుండొచ్చు, మారణాయుధంతో వస్తారనేక చాలా కొంతకాలంగా ఈ గొడవలు జరుగుతూ ఉంటాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి జాలర్లు వెళ్ళాలంటే కొన్ని ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి దీని మీద ఎలాంటి మెరైన్ పోలీసులు ఉండొచ్చు, మత్స్యకారులు ఉండొచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా మెకనైజ్డ్ బోట్లు గస్తీ ఇవ్వడం లేదు. మరి ఈ రోజు మత్స్యకారులకు సంబంధించిన బాధలు చెప్పుకోలేక అనేక ఇబ్బందులు అయితే పడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ నరేష్.